టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్ లో మీ పిల్లల్ని ఫ్రీగా చదివించే స్కాలర్షిప్స్ కూడా పొందాలి అంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజ ఒకటి చెప్తాను, డినామినేషన్స్ తో ఉన్నది అని అన్నారు. అంటే నోట్లతో, కరెన్సీ నోట్లతో. చాలా బాగుంటుంది. బాగుంటుందా? చాలా బాగా కలిసి వస్తుంది. ప్రేక్షకులకు చెప్దామా? తప్పకుండా. ఏంటక్క పూజ? ప్రతి శనివారం చేసుకోవాలి మనం ఈ పూజ. స్వామి వారికి డబ్బుకి చాలా దగ్గర సంబంధం, అంతే కదా. అమ్మవారి పక్కనే ఉంటారు, వ్యూహలక్ష్మీదేవి చక్కగా ఆయన గుండెల్లోనే ఉంటారు కొలువై. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఈ కాయిన్స్ ఒకటి 5 రూపీ కాయిన్స్, ఫస్ట్ శనివారము 5 రూపాయల కాయిన్స్. చాలా చోట్ల కొంతమంది దగ్గర 5 రూపాయల నోట్లు కూడా నేను చూసాను. అలా దాచుకున్న వాళ్ళు ఉంటే కనుక అట్లా ఒక 27 నోట్లు కావాలి మనకి. లేకపోతే 5 రూపీ కాయిన్స్ 27 27. ఎందుకంటే మనకి నక్షత్రాలు ఉన్నవి 27 కదా, అందుకని 27 సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము ఏది చేసినా కానీ 9 సంఖ్య రావాలనుకుంటాం, అందుకే 108 అని అనుకుంటాం. అంత చేయలేం. ఈ పూజలో 27 తీసుకొని 9 సంఖ్య తీసుకుందాం. అయితే ఆ 27 కాయిన్స్ చక్కగా క్లీన్గా కడిగేసేసుకొని స్వామి దగ్గర పెట్టండి. పెట్టి పూజ చేసి మామూలుగా ప్లేట్లో ఒకటొక దాని మీద ఒకటి పెట్టినా పర్వాలేదు, మామూలుగా ప్లేట్లో మొత్తం పరిచినా పర్వాలేదు అనమాట. అలా పెట్టేసి వెంకటేశ్వర స్వామిది వజ్ర కవచం, గోవింద నామాలు, మనం పిండి దీపం కూడా పెట్టుకోవడం నేర్చుకున్నాం కదా, చక్కగా పిండి దీపం కూడా పెట్టుకోవచ్చు. గోవింద నామాలు, వజ్ర కవచం చదువుకోండి. ఆ రోజు ఎలాచీలు నైవేద్యంగా పెడితే చాలా మంచిది. అవునా? ఎన్ని ఎలాచీలు? 7 ఎలాచీ, ఏవైనా కానీ 7+1 వేసుకోండి. వడ్డీ కాసులు ఓకే, అది వేసుకోండి. అయితే ఎలాచీలు, అందుకనే లడ్డులో కూడా ఎలాచీలు వేస్తారు. చాలా మనీ మ్యాగ్నెట్స్. ఇలాచీ చాలా మంచి మనీ మ్యాగ్నెట్ అనమాట. సో ఆ ఇలాచీలు నైవేద్యంగా పెట్టి అందరం సాయంత్రం ప్రసాదంగా తీసుకోవాలి. అయితే వెంకటేశ్వర స్వామికి ఇవాళ 5 రూపాయల కాయిన్స్ పెట్టేశాం అక్కడ. నెక్స్ట్ శనివారం ఏం చేస్తామంటే 10 రూపాయల నోట్లు 27 పెడతాం. అలా ఎన్ని శనివారాలు? అలా మనం ఎంతవరకు చేయగలిగితే 20 రూపాయల నోట్లు 27 పెట్టగలుగుతాం. నెక్స్ట్ వీక్ 20 రూపాయల నోట్లు, నెక్స్ట్ వీక్ 50 రూపాయల నోట్లు. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ మనము ఒక 5 రూపాయల కాయిన్స్ దాచేసుకొని మిగతా అన్ని కూడా ఖర్చు పెట్టుకోవచ్చు మన దైనందిన కార్యక్రమాలు. కాయిన్స్ మట్టుకే దాచేం లేదు. ఆ కాయిన్స్ ఒకటి దాచుకుంటే మళ్ళీ చేసుకోవాలనుకున్నప్పుడు వెతుక్కోక్కర్లేదు, అవే కాయిన్స్ తో మళ్ళీ మనం పూజ చేసుకోవచ్చు. ఓకే, ఈ శనివారం 5 రూపాయలు, నెక్స్ట్ శనివారం 10 రూపాయలు, ఆ శనివారం నెక్స్ట్ శనివారం 20, ఆ నెక్స్ట్ శనివారం 50 రూపాయలు 50 రూపీస్, ఆ నెక్స్ట్ 100 రూపాయలు, ఆ నెక్స్ట్ 200, ఆ నెక్స్ట్ 500, ఆ నెక్స్ట్ ఇంకున్నది 2000 మాత్రమే. 2000 మాత్రమే. అయితే అందరూ 2000 దాకా చేయలేకపోతే ఏం బాధపడకండి. 500 కూడా చేయలేని వాళ్ళు, 500 కూడా చేయలేని వాళ్ళు ఉండొచ్చు. అయితే ఈ 100 రూపాయలు మనం దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా, మీకు ఎవరైనా ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. ఒక 50,000 ఇవ్వాలి, ఒక 10,000 ఇవ్వాలి. స్వామి అవి మాకు వచ్చేటట్టుగా చూడు, ఆ డబ్బులు కూడా నీ దగ్గర పెట్టుకొని మేము పూజ చేసుకుంటామని దండం పెట్టుకోండి. మనకి ఎన్ని వారాలు? 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 50, 100, 200, 6 వారాల టైం ఉంది మనకి 500 దగ్గరికి వెళ్ళడానికి. 500 దగ్గరికి వెళ్ళడానికి. కాబట్టి ఎవరైనా మనకి ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక 10,000, 20,000 ఇవ్వాలి. అవి నీ దగ్గర పెట్టి మేము పూజ చేసుకుంటాం నాయన, ఆ దారి మాకు చూపించు, వాళ్ళ మనస్సులో డబ్బు ఇవ్వాలి మాకు అనేలాగా జనించేటట్టుగా చూడు నువ్వే. ఓకే, అలానే వాళ్ళకి కూడా డబ్బు అందేసి మాకు డబ్బులు ఇచ్చేలాగా చూడు అని చెప్పి దండం పెట్టుకోండి. అంతే కదా, ఇంకా ఆ దండం పెట్టుకొని తప్పకుండా మన డబ్బులు మనకి రిటర్న్ వస్తాయి. పద్మిని, రైట్ అక్క. అయితే ఇక్కడ నాకు ఒక సందేహం. ఇప్పుడు నోట్లు, కొత్త నోట్లే యూజ్ చేయాలా, లేకపోతే ఆల్రెడీ యూజ్ చేసినవి ఉన్నాయి? తప్పేం లేదు పద్మిని. ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇవ్వాలి, కొత్త నోట్లు ఇస్తేనే అప్పు తీరినట్టు కాదు కదా. కాదు. అవునా? నోట్ అంటే సరికొత్తదే, ఎప్పుడైనా కానీ ప్రింట్ అవ్వని. కానీ ఏ చేతుల నుంచి వచ్చాయో అన్న చిన్న అనుమానం ఉంటుంది. అలాంటప్పుడు ఎప్పుడైనా నేను ఏం చెప్తానంటే, ఒక
ఉప్పు డబ్బా, ఉప్పు కుండలో వేసుకొని పెట్టుకోవాలి. మనం లివింగ్ రూమ్ లో అయినా సరే ఎక్కడైనా ఒక గూళ్ళో పెట్టేసుకోండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి అని గనక నా మనసుకు అనిపించినప్పుడు కాసేపు ఆ కుండలో పెట్టేస్తాను ఆ డబ్బు, ఎవరైనా ఇస్తే. అంటే ఇప్పుడు అంతా డిజిటలైజ్ అయిపోయాయి కాబట్టి నోట్లు మన దగ్గరికి అంతగా ఎక్కువ రావడం లేదు. ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకోండి, అవి నేను ఏం చేస్తాను అంటే కుండలో పెట్టేస్తాను ఒక రోజంతా. ఆ నెగటివిటీ అంతా పోతుంది. కానీ అలా చేస్తే డబ్బు ఎంత వృద్ధి పొందుతుందో, చాలా వృద్ధి పొందుతుంది. ఇది కూడా రెమెడీ ఒకటి మనం చెప్దాం మళ్ళీ. ఆ విధంగా దాన్ని క్లెన్స్ చేసుకో, కడిగి ఇవన్నీ చేయలేము మనం. నోట్స్ ఎట్లా కడుగుతాం? లేకపోతే ధూపం వేసిన క్లెన్స్ అవుతుందా? ఉప్పుతో చాలా తొందరగా క్లెన్స్ అవుతుంది. మనం మొన్న కాళికా అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చూసాం కదా, ఉప్పు ఏంటంటే ఎట్లాంటి ప్రాబ్లమ్నైనా డిజాల్వ్ చేసేస్తాం. ఎలా అయినా వాటర్లో డిజాల్వ్ అయిపోయి మళ్ళీ కావాలంటే కూడా మళ్ళీ ఉప్పుని వాటర్లోంచి తీసుకోవచ్చు, అవునా కదా? అంటే దానికి ఆ శక్తి ఉంది, ఫార్మేషన్ శక్తి ఉంది, అట్లానే సాల్యుబుల్ డిజాల్వ్ అయిపోయేది కూడా ఉంది. డిజాల్వ్ అయిపోయి డబ్బు రూపంలో మళ్ళీ ఊరుతుంది మన దగ్గరికి. అందుకే ఉప్పు అని చెప్తామన్నమాట. ఒక కుండలు చక్కగా ఉప్పు పెట్టేసుకొని అది పెట్టేసుకున్నాను. అందరు వచ్చి అడుగుతారు మనని, అదేంటి అదేంటి అని అడుగుతారు. దానికి కూడా ఒక టెక్నిక్ ఉంది. చక్కగా ఒక నల్ల మచ్చ కాటిక పెట్టేసండి ఆ కుండకి, దిష్టి తగలకు. దానికి దిష్టి తగల. అయితే పింగాణి పాత్రలో పెట్టమంటూ ఉంటారు కదా ఉప్పుని, కుండలో పెట్టచ్చా? పింగాణి పాత్రలో కూడా, అంటే కుండలో మీరు గమనించండి, పూర్వం కుండలోనే పెట్టి డబ్బు దాచేవారు. అవునా? పింగాణి పాత్రలో అంటే ఎప్పుడు దాచుకునే డబ్బు పెట్టచ్చు. మనం ఉప్పును కూడా పింగాణి పాత్రలో పెట్టి పెట్టచ్చు. నేను కుండలో చేశాను కాబట్టి చెప్తున్నా. ఒకవేళ పింగాణి పాత్రలో పెట్టాలి లేదా గాజు దాంట్లో పెట్టాలంటే కూడా పెట్టచ్చు, తప్పేమి లేదు. ప్లాస్టిక్ ఒక్కటి వద్దు. ఓకే అక్క, ఇలా క్లెన్స్ చేసుకున్న నోట్లని మనం చక్కగా అంటే స్వామికి అర్పిస్తున్నట్టుగా ఒక ప్లేట్ లో పెట్టడమైనా, లేకపోతే స్వామి పాదాల దగ్గర పెట్టాలా? నోట్స్ అర్పిస్తున్నట్టుగా పెట్టండి, స్వామి పాదాల దగ్గర అర్పిస్తున్నట్టుగా పెట్టండి చాలు. పటంకి జాగ్రత్తగా ఉంచండి. అది మళ్ళీ దీపం దగ్గర కాలడం చేయడం అలాంటివి ఏమి చేయకండి. అలా దీపం దగ్గరగా ఉంది, చాలా కంజెస్టెడ్గా ఉంది ప్లేస్ అనుకున్నప్పుడు స్వామి దగ్గర అలా ప్లేట్ చూపించి మళ్ళీ పక్కకు పెట్టుకోండి. ఎక్కడైనా ఒక చిన్న టేబుల్ వేసి ఆ టేబుల్ మీద పెట్టుకోండి. ఆ రోజంతా అక్కడ ఉంటే చాలు, నెక్స్ట్ డే తీసేసుకోవడమే. మళ్ళీ జాగ్రత్త, ఎవరు తిరుగుతున్నారో ఏంటో, తర్వాత నోట్లు అనవసరంగా పోయాయమ్మా, పూజ చేసుకున్నాం అనుకున్నాము, పూజ రూమ్లో నుంచో, లేకపోతే మాకు పూజ రూమ్ సెపరేట్గా లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, పూజ ఒక గంటన్నర అయిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు వరకు జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ తీసుకోండి. లేదా ఒక డబ్బాలో మూత పెట్టి కూడా స్వామి దగ్గర పెట్టచ్చు, తప్పేమీ లేదు. రైట్ అక్క. అయితే ఇది ఏ సమయంలో చేసుకోవాల్సిన పూజ, ఏ శనివారం మొదలు పెట్టుకోవాల్సిన పూజ అక్క? ఏ శనివారం అయినా మొదలు పెట్టుకోవచ్చు. పొద్దున పూట చేసుకోవాలి. మనకి స్వామివారి పిండి దీపం అన్ని పెట్టుకుంటాం కదా, నెమ్మదిగా శనివారం మొత్తం వెంకటేశ్వర స్వామికి ఎట్లా కేటాయించాలో చెప్పుకుంటూ వెళ్తాను నేను. తప్పకుండా. అయితే పిండి దీపాలు ఎన్ని పెట్టాలి అక్క? ఒక్కటే పెడతాను పద్మిని, నేనైతే నాకు అదే అలవాటు ఎప్పుడు కూడా. నేను ఈ మధ్య వింటున్నాను 7 దీపాలు పెట్టడము, అది ఈ మధ్య వింటున్నాను. కానీ పిండి దీపం మాత్రం నేను ఒకటే పెట్టి, నామం కూడా పసుపుతో రాస్తాను, గంధం కాకుండా పసుపుతో రాసి ఈ పొడుగు బొట్టు మాత్రం మధ్యలో ఎర్ర బొట్టు పెడతాను. పసుపుతో ఇలా తడుపు చేసి పసుపుతో రాస్తారా? పసుపుని నేను తడి చేసుకుని రాసేస్తాను. అదే చాలా అందంగా ఉంటాయి కదా. చాలా వెంకటేశ్వర స్వామి అక్కడ కనిపిస్తూ ఉంటాడు ఆ దీప జ్యోతిలో. ఆ పిండిని తర్వాత ఆ దీపాన్ని ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను చెట్లో పెట్టేస్తాను పద్మిని, చీమలు అవి తినేస్తాయని చెట్లో పెట్టేస్తాను. పిండి దీపం చేసుకోవటం అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి మామూలుగా యూట్యూబ్ లో బోల్డెన్ వీడియోస్ కూడా ఉన్నాయి, చేసుకోవటం ఈజీయే. అయితే ఈ పూజ చేసుకున్నప్పుడు శనివారం నాడు ఉపవాసం ఉండేది ఇస్తారు, అది పెట్టుకొని మళ్ళీ అదంతా మళ్ళీ మనం వాడుకోవచ్చు, తప్పేమీ లేదు. అలానే కొంతమందికి 2000 నోట్స్ వచ్చేంత జీతం కూడా ఉంటుంది. వాళ్ళు కూడా జీతం అంతా డ్రా చేసేసుకొని చక్కగా పూజ చేసేసుకొని మళ్ళీ బ్యాంకులో వేసేసుకోవచ్చు. బాగుంది ఇది టెక్నిక్, బాగుంది. నేను అలానే చేసేదాన్ని. అవునా? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా బాగుంది అక్క. మంచి పూజ అంటే నోట్లతోటి ఎలా చేసుకోవచ్చు పూజ అనేది చాలా బ్యూటిఫుల్ గా వివరించారు. ఖచ్చితంగా ఇది చేసుకుని వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అయినా ఖచ్చితంగా ఆయన కటాక్షం అందరి మీద ఉండాలి. ఇంకోటి ఇలా పెట్టినందువల్ల ఏంటి అంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనము అలా పెట్టుకొని పూజ చేసుకున్న వల్ల మన ఖర్చు కూడా తగ్గుతుంది పద్మిని. అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నాము,
డబ్బు ఎట్టు వెళ్ళిపోతుందో మాకు అర్థం కావట్లేదు, నిలబడట్లేదు, స్థిరలక్ష్మి లేదు అనుకున్న వాళ్ళకి కూడా మనం సంపాదించిన డబ్బు స్వామికి చూపించి ఖర్చు పెడుతున్నాం కాబట్టి తప్పకుండా మనకి ఏది అవసరమో అదే కొనుక్కుంటాము. అలా జాగ్రత్తగా ఉంటాం మనం కూడా. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.